నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు లోక్సభ సమావేశాలను చూసిన తర్వాత అనిపించింది నిజంగా భారత రాజకీయాల్లో మతం ఇంకా గట్టిగా చొప్పించుకుని వెళ్తున్నట్టు కనిపించింది. ఈ రోజు దాకా కూడా శ్రీరాముడికి తామే వారసులమని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ శివుడిని ఓన్ చేసుకున్నారు. ఇవాళ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఆయన మాట్లాడుతూ ఈరోజు మొత్తం మతం ఆయన ఒక మత ప్రబోధకర్తగా ప్రవచనకర్తగా మారిపోయాడు. ముందేం చేశారంటే ఒక శివుడి పటాన్ని చూయించి ఆ శివుడి పటంలో వాసుకి పాము ఎందుకు ఉంటుంది, త్రిశూలం వెనకెందుకు ఉంటుంది, ఆ తర్వాత ఆయన అభయహస్తం ఎందుకు ఇట్లా ఉంటుంది అనేది ఆయన ఒక ప్రవచనకర్తలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పాము ఇక్కడ ఉండడానికట ఇంత ప్రమాదకరమైన విషతుల్యమైన పాము కూడా పక్కనున్న భయం లేకుండా ఉండాలని అర్థమని, త్రిశూలము శివుడి వెనక ఉండేది తనకి దగ్గరలో రైట్ హ్యాండ్కి దగ్గరలో ఇట్లా వేయటానికి కాకుండా పక్కన ఎందుకు పెట్టుకున్నాడంటే అహింస అనే ధోరణిలో అక్కడ పెట్టాడని, అభయహస్తమేమో భయం లేకుండా హాయిగా బతకండి అన్నారని రాహుల్ గాంధీ గారు ఒక బాబాలాగా ప్రవచనం చెప్పారు. ఇది యాక్చువల్లీ మత్స్య పురాణంలో ఇతర పురాణాల్లో ఉంది. ఈ నాగుపాము అంటే నాగ జాతికి చెందిన పాము ఎందుకు శివుడి చుట్టూ ఉంటుందని రకరకాల కథనాలు ఉన్నాయి. ఇది మన కుండలినిలో మూలాధార చక్రము ఇట్లా పైకి వస్తుందని, అది ఆల్రెడీ ఈ కుండలిని ఆయన యాక్చువల్లీ పరిపూర్ణంగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఏదో పాము పక్కన ఉంటుందని కొంతమంది, లేకపోతే పాము మీద మణి ఉంటుంది కాబట్టి రాత్రిపూట ఆ మణి వెలుగు ఆయనకి పార్వతీదేవి కనిపించాలని వచ్చిందని రకరకాలుగా నాగజాతి శరణు కోరి వచ్చి అక్కడ ఉందని రకరకాల కథలు ఉన్నాయి. మొత్తం మీద రాహుల్ గాంధీ గారు ఇవాళ శివుడి బొమ్మ చూయించి, ఆ తర్వాత సిక్కు మత గురువులది, ఇస్లాము, జీసస్ క్రైస్ట్ బొమ్మ కూడా చూయించి ఈ అభయహస్తం గురించి కూడా చెప్పారు. ఈ అభయహస్తం కాంగ్రెస్ అభయహస్తం, అభయ ముద్ర అంటూ ఏం చెప్పారు. ఇది కొద్దిగా విచిత్రంగా అనిపించింది. ఈ విషయాలు ఆయన చెబుతూ, ఈ విషయాలను మాట్లాడుతూ దేవుడు మీ ఒకటి సొత్తు కాదు, మతం మీ ఒకటి సొత్తు కాదు, బీజేపీ సొత్తు కాదు, ఆర్ఎస్ఎస్ సొత్తు కాదు అని చెప్తూ ఆయన ఈ వాదనలు చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన గట్టిగా ఈ బొమ్మల మీదనే ఈ పోస్టర్ లాంటివి తీసుకొచ్చి, ఇళ్లలో అతుకుపెట్టే పోస్టర్ లాంటివి తీసుకొచ్చి వాదనలు చేశారు. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అభ్యంతరం తెలిపినా కూడా ఆయన ఈ ప్రవచనం ఆపలేదు. ఆ తర్వాత ఏమన్నారంటే లాస్ట్కి ఇది హింస, నఫరత్తు, అసత్యం బాగా సమాజంలోకి వెళ్ళిపెట్టేట్టు చేస్తుంది బీజేపీ అనేది. అంటే హింస, పగ, అసత్యం అనేవి వెళ్తుంది అనేది ఆయన చాలా ఘాటుగా విమర్శించారు. అయితే బీజేపీ నాయకులకు కూడా భయమే, మొత్తం సమాజంలో భయాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకత్వం, బీజేపీ సభ్యులు, మంత్రులకు కూడా భయమే బీజేపీలో మోడీ అంటే అనేది ఆయన చెప్పదలుచుకుందన్నమాట. ఇదంతా చాలా ఆసక్తికరంగా సాగింది ఈరోజు చర్చ. అయితే ఈ ఫోటోలు మాటిమాటికి చూపించడానికి వీల్లేదు అని స్పీకర్ కూడా చెప్పారు, అట్లాంటివి చూపించకూడదని. ఏదేమైనా కూడా మొత్తం మీద ఈరోజు సభలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నది చూస్తే ఈ రాముడిని కాకుండా, రాముడి విషయం మాట్లాడకుండా కాంగ్రెస్ వాళ్ళు శివుణ్ణి ఓన్ చేసుకుంటున్న ఫీలింగ్ సరదా కలిగింది. అట్లా ఇంకోటి ఏం చేశాడంటే రాహుల్ గాంధీ గారు అయోధ్యలో గెలుపొందిన అభ్యర్థిని తన పక్కన పెట్టుకుని ఆయనకి అక్కడ సెకండ్ ఇచ్చి అయోధ్యలో ఎందుకు ఓడిపోయారు, రాముడు అయోధ్యలో వీళ్ళని ఓడించాడు బీజేపీ వాళ్ళని అని చెప్పడం కూడా ఉంది. అయితే ఇదంతా విన్న ప్రధానమంత్రి మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పారు, ఇదంతా గంభీరమైన విషయం, హిందూ మతం మొత్తము వైలెంట్ అనే యాంగిల్లో చెప్తున్నారని ఒక మాట చెప్పి కూర్చున్నారు. దానికి ప్రతిగా రాహుల్ గాంధీ ఏమన్నారంటే హిందూ మతం అంటే మీరు కాదు, ప్రధానమంత్రి కాదు, హిందూ మతం అంటే బీజేపీ కాదు, హిందూ మతం అంటే ఆర్ఎస్ఎస్ కాదు అని గట్టిగా చెప్పారు. మొత్తం మీద ఈ నాయకులు అంతా వెళ్ళి కొత్తగా ప్రతిపక్ష హోదాలో వచ్చిన నాయకుడు ఇవాళ మాట్లాడింది, దానికి సభ్యుల గొడవలు, గందరగోళాలు, ఇదంతా చూస్తే కూడా ఈ 18వ లోక్సభ కూడా ఈ గందరగోళం మధ్యనే జరిగేటట్టు కనిపిస్తుంది. ఈ పురాణాలు
దేవుళ్ళు మతాలని వదిలేసి ప్రజల సమస్యలని వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. ఆ శివుడి మీదనే ఆధారపడింది అంతా.